మీరు డైలీ పూజ చేస్తున్నారు, కానీ ఒక్కసారైనా ఆలోచించారా మనం చేస్తున్నది అసలు కరెక్టేనా అని? ఈరోజు పూజ ఎలా చేయాలో మాత్రమే కాదు, ఎందుకు అలా చేయాలో కూడా మనం సింపుల్గా తెలుసుకుందాం. కరెక్ట్గా చేస్తే పూజలో డిఫరెన్స్ మీకు ఇమ్మీడియట్గా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం స్లోగా స్టార్ట్ చేద్దాం. టెన్షన్ లేకుండా ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. ముందుగా పూజా ప్లేస్ క్లీన్గా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మన సరౌండింగ్స్ క్లీన్ ఉంటే మన మైండ్ కూడా కామ్ అవుతుంది, ఫోకస్ ఈజీగా వస్తుంది. క్లీనింగ్ని స్కిప్ చేస్తే పూజ చేస్తున్న ఫీల్ కూడా సరిగా రాదు. పూజకి ముందు కుంకుమ లేదా విభూతి కొంచెం పెట్టుకోండి, ఇది శుభారంభం. అలాగే పూజ కోసం కావాల్సిన సామానాలు ముందుగా రెడీగా పెట్టండి. దీపం, అగర్బత్తి, కర్పూరం, ఫ్లవర్స్, నీళ్లు, కుంకుమ లేదా పసుపు లేదా విభూతి, ఇలా అన్నీ రెడీ అయ్యాక మనం పూజని సిద్ధం చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఆచమనం చేస్తాం. చేతిలో కొంచెం నీళ్లు తీసుకొని 3 సార్లు చిన్న సిప్లా తాగండి. ప్రతిసారి గోవిందా గోవిందా అని లేదా మీ ఇష్టదేవుని పేరు తలచుకోండి. ఇది మన మైండ్కి ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది. ఇలా మన మైండ్ కామై పూజకి సెట్ అవుతుంది. ఇప్పుడు సంకల్పం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, కానీ చాలామంది ఇక్కడే స్కిప్ చేస్తారు లేదా కరెక్ట్గా చెయ్యరు. సంకల్పం అంటే సింపుల్గా మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామని మనకి మనం క్లియర్గా చెప్పుకోవడం. చేతులు జోడించి కొంచెం మనసులో ఫోకస్ పెట్టుకొని ఇలా చెప్పండి: నేను మీ పేరు నా కుటుంబంతో కలిసి ఆరోగ్యం, సంతోషం మరియు శాంతి కోసం ఈ పూజ చేస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు జస్ట్ మాటలు చెప్పడం కాదు, మీ మైండ్ని ఒక చోటకి తీసుకురావడం. ఎందుకంటే మనమేమి చేస్తున్నామో క్లియర్గా చెప్పినప్పుడు మన ధ్యానం ఆటోమేటిక్గా ఒక చోటకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి ఏమి కావాలో మనమే తెలియకపోతే ఎలా పొందగలము? అలాగే సంకల్పం వల్ల మనమేమి కోరుకుంటున్నామో క్లియర్గా ఉంటుంది. అప్పుడే మన ధ్యానం స్ట్రాంగ్గా ఉంటుంది. పూజకి ఒక డైరెక్షన్ వస్తుంది. మనమేమి చేస్తున్నామో మనకి అర్థం అవుతుంది. ఇలా సంకల్పం చేశాక ఇప్పుడు మన ధ్యానం దేవుని మీద ఉండేలా చేసుకోవాలి. ఈ స్టెప్ని ఆవాహనం అంటారు. అంటే దేవునిని మన పూజలోకి ఆవాహనం చేయడం. దేవుని ఫోటో లేదా విగ్రహం చూసి సింపుల్గా ఇలా చెప్పండి: స్వామి, మీరు ఇక్కడ ఉండి నా పూజ స్వీకరించండి. ఇది మన అటెన్షన్ దేవుని మీద ఫిక్స్ అవ్వడానికి. ఇలా ఫోకస్ సెట్ అయ్యాక పూజలో మనం ఫుల్లీ ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు అలంకారం చేస్తాం. కుంకుమ, పసుపు, విభూతి లేదా చందనం కొంచెం దేవునికి పెట్టండి. ఫ్లవర్స్ కూడా సమర్పించండి. మన ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు ఎలా రెస్పెక్ట్ చూపిస్తామో అలాగే దేవునికి కూడా. ఇలా చిన్న జెస్చర్స్తో మనలో భక్తి ఫీలింగ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్, ప్రార్థన. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన మనసులో ఉన్న అన్ని ఆలోచనలను నిజంగా మాట్లాడాలి. పెద్ద శ్లోకాలు తెలియకపోయినా పర్వాలేదు, మీ నిజమైన మాటలు చాలు. స్వామి, నేను అన్నీ కంట్రోల్ చెయ్యలేదు, కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి. నా ఆలోచనలు క్లియర్గా ఉండేలా చూడండి. నేను తప్పు డిసిషన్స్ తీసుకోకుండా నన్ను గైడ్ చేయండి. మా ఇంట్లో అందరికీ శాంతి, ఆరోగ్యం ఉండేలా ఆశీర్వదించండి. ఇలా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు అది కేవలం మాట కాదు, అది ఒక నమ్మకం. అప్పుడే ప్రార్థనకి నిజమైన బలం వస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేశాక ఇప్పుడు పూజని సమర్పించడానికి హారతి ఇవ్వండి. మొదటిగా అగర్బత్తి చూపించి తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చినప్పుడు చాలా మందికి ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇది మన పూజని దేవునికి అర్పిస్తున్నామని సమర్పణా భావం. ఇలా పూజని సమర్పించాక ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టడంతో పూజని పూర్తి చేస్తాం. నైవేద్యంగా కొంచెం ఆహారం దేవుని ముందు సమర్పించండి. కాసేపు సమర్పించిన తర్వాత అదే ప్రసాదంగా తీసుకోండి. తీర్థం కొంచెం తాగండి. తర్వాత దేవుడి దగ్గర ఉన్న కుంకుమ లేదా విభూతి కొంచెం పెట్టుకోండి. ఇది కేవలం రొటీన్ కాదు, పూజలో పొందిన శాంతి మరియు ఆశీర్వాదం మనతో ఉండడానికి ఒక చిన్న గుర్తు. డైలీ ఇలా సింపుల్గా చేస్తే చాలు, పూజలో నిజమైన పవర్ ఉంటుంది. పర్ఫెక్ట్గా చేయడం కాదు, అర్థం చేసుకుని చేయడం ముఖ్యం. నో ద వై బిఫోర్ యు వర్షిప్. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఇప్పటి వరకు చేస్తున్నది కరెక్టే అనా అని. ఈ విధానం మీకు నచ్చితే కమెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.